భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తగ్గుముఖం పట్టిన ఉద్రిక్తతలు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్పై భారీ సానుకూల ప్రభావాన్ని చూపాయి. సోమవారం నాటి ఇంట్రాడే ట్రేడింగ్ కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ ఏకంగా దాదాపు 10,000 పాయింట్లు ఎగబాకి చరిత్రలో అతిపెద్ద సింగిల్ డే పాయింట్ల వృద్ధిని నమోదు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం. కేఎస్ఈ 100 సూచీ ఇంట్రాడే ట్రేడింగ్లో 9,928 పాయింట్లు పెరిగి 1,17,104.11 పాయింట్లకు చేరింది. ఇది సుమారు 9% వృద్ధిని సూచిస్తుంది. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తొలగిపోవడం, భవిష్యత్తులో ఘర్షణలు ఉండకపోవచ్చు అన్న అంచనాలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరగడమే ఈ భారీ పెరుగుదలకు కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గత వారం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదే సూచీ 6,939 పాయింట్లు నష్టపోయిన సంగతి మనకు తెలిసిందే. తాజా పరిణామాలతో మార్కెట్ మళ్లీ పుంజుకుంది. ఇటీవల ఇరు దేశాల సైన్యాల మధ్య వైమానిక దాడులు, భారీ ఆయుధాల ప్రయోగం వంటి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే పూర్తి స్థాయి యుద్ధ భయాలు తొలగిస్తూ ఇరుపక్షాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అవగాహనకొచ్చాయి. తమ సైనిక చర్యల్లో విజయం సాధించామని ఇరు దేశాలు అంతకుముందు ప్రకటించుకున్నాయి. ఈ శాంతియుత వాతావరణంపై పాకిస్తాన్ సైనిక వర్గాలు కూడా సానుకూలంగా స్పందించాయి. భారత్, పాకిస్తాన్ వంటి రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధానికి ఎవరైనా ఆస్కారం కల్పించాలి అని ప్రయత్నిస్తుంటే ఆ ఆలోచనే అసంబద్ధం అని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి సోమవారం వ్యాఖ్యానించారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తానీ ప్రజలు కూడా స్వాగతించారు.